నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురువుగారు, కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని రిలేషన్స్లోకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ కనుక వచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి, వాళ్ళది మీకు అంటుతుంది అని మీరు చెప్పారు. ఎలా అంటుతుంది? ఎవరి కర్మ వాళ్ళది వేరేది కదా. ఇప్పుడు కర్మ కాదు, ఇక్కడ జాతకాలు ఏమైతాయంటే అంటే మనకు నీకు నీకు తెలుసో తెలియదో మన సాంప్రదాయంలో కరచాలనం లేదు. అవును, నమస్కారం ఉంది. నమస్కారం ఉంది. కరచాలనం అనేది పాణిగ్రహణం. పెళ్లి తెలుసా నీకు ఆ విషయం? అవును అవును. అంటే మనం రోజు ఎంతమంది చేసుకుంటున్నాం పెళ్లి తెలుసా నీకు? అవునమ్మా, గాంధర్వ వివాహం, పాణిగ్రహణము అనేది పెళ్లిలో ఒక తంతు. అవును అవును. యాక్చువల్గా అబ్బాయి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే పెళ్ళి అయినట్లు లెక్క. సో అందుకని చెయ్యి పట్టుకోవద్దు. ఓకే ఓకే. సో ఇక్కడ లత్ అంటారు హిందీలో, తెలుగులో లత్త అంటారు. ఓకే. సో ఒకళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళ జాతకములో శుక్రుడు నీచంలో ఉంటే, అంటే కేతువుతో కలిసి ఉంటే, ఓకే, శుక్రుడు రాహువుతో కలిసి ఉంటే, ఓకే, లేదా శుక్రుడు 6వ ఇంట్లో కుజుడితో కలిసి ఉంటే, లేదా 12వ ఇంట్లో శనితో కలిసి ఉంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ జాతకంలో. వాళ్ళను టచ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఫిజికల్గా వాళ్ళతో కలవడం వల్ల ఎదుటి వ్యక్తికి ఆ దరిద్రం అంటుకునే అవకాశం ఉంటుంది. సో దాన్నే మన భాషలో ఏమన్నారు అంటే పూర్వకాలంలో వీడు పెళ్లి కాగానే దశ తిరిగిందిరా అని. ఇక్కడ అంతర్లీనంగా దశ తిరిగిందిరా అనడం ఇది కాన్సెప్ట్. అంటే దశ తిరిగిందిరా అంటే దాని కాన్సెప్ట్ అది. ఇక్కడ వాడి జాతకం ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. రెండోది, నువ్వు చాలా సినిమాలలో అబ్జర్వ్ చేసినావో లేదో, రాజులు యుద్ధం చేసి అక్కడ రాజులను ఓడించి రాజు యొక్క కుమార్తెను యువరాణిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకునేవాడు, ఏజ్తో సంబంధం లేకుండా. ఇక్కడ అచీవ్మెంట్ అనేది అమ్మాయిని ఎత్తుకరావడం కాదు, ఆ అమ్మాయి రాకుమార్తె అంటే ఎంత గొప్ప జాతకురాలయ్యి ఉంటుందో అనేది ఇక్కడ ఉద్దేశం. ఒక రాజు కుమార్తె ఎంత గొప్ప జాతకురాలు అయి ఉంటుందో, సో ఈమెను నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కలిసి వస్తుంది అని ఉద్దేశం. అట్లనే ఇవాళ మేము జాతకాలు చూసినా ఏం చెప్తాము అంటే, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఆ అమ్మాయి వల్ల కలిసి వస్తుంది అని చెప్తాం. అంటే దాని అర్థం ఏంది? జాతకరీత్యా కాదు, ఇక్కడ నువ్వు ఆ అమ్మాయితోని సంసారం చేయడం వల్ల నీకు యోగిస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఆ భాష వాడకుండా ఇలా చెప్తాం, కలిసి వస్తుంది అని చెప్తాం. సో అట్లనే కొన్ని రకాల జాతకాలు పనికిరావు, కొన్ని రకాలు. ఇప్పుడు ఉదాహరణ, ఇవాళ రేపు జనరల్గా పెళ్లి చేసుకోవాలన్నా అడుగుతున్నారు. ఈవెన్ బాగా రిచెస్ట్ ఫ్యామిలీస్ అయితే డేటింగ్ వన్ డే డేటింగ్ కూడా జాతకాలు అడిగి మరీ డేటింగ్కి పోతురు. ఎందుకు అంటే, ఈ అమ్మాయి వల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే అంత ఎక్స్ట్రీమ్ అయ్యారు జనాలు. ప్రతిదీ అంటే చాలా మంది శాస్త్రాన్ని అంత బాగా నమ్ముతున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు విజయ్ ఏమనుకుంటాడంటే, నాకు త్రిష వల్లనే యోగించింది అనుకుంటాడు. సో అది నేను అంటున్నా కదా, ఇప్పుడు సమాజం కూడా అదే అన్నది కదా నిన్న, త్రిష వల్లనే యోగించిందని. ప్రతిదీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చింది అనుకో, అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిసి వచ్చింది, దాని అర్థం అదే. సో అందుకనే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. అందుకనే అన్ని పాస్ అవుతాయి, నెగిటివ్ కూడా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీస్ మీన్స్ కొన్నిసార్లు రోగాలు కూడా పాస్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు హెపటైటిస్ బి ఉందనుకో ఒక అమ్మాయికి అబ్బాయికి, ఆ అబ్బాయి పోయి ఆ అమ్మాయికి అంటించిండు అనుకో, ఆ అమ్మాయి ద్వారా ఇంకా 10 మందికి అంటుకుంటుంది, లేదా ఆ అబ్బాయి ద్వారా ఇంకా 10 మందికి అంటుకుంటుంది. జనరల్గా కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు హెర్పిస్ అని ఉంది. హెర్పిస్ వ్యాధి ఎవరికి వస్తుంది? ఫిజికల్గా ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి వస్తుంది. కానీ చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఎందుకు తెలుసా? లిప్లో ఒక పిల్లల్ని దగ్గర తీసుకొని చెంప మీద ముద్దు పెట్టుకుంటే హెర్పిస్ వస్తుంది పిల్లలకు. చిన్నపిల్లలు కూడా మనం హెర్పిస్ చూస్తాం, వాళ్ళకి ఏం తెలుసు? సో విచిత్రంగా ఉంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా నోటి ద్వారా వ్యాపిస్తుంది. సో అందుకనే ఏం చెప్పింది సమాజం అంటే, ఈ లత్త కొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. సో అందుకనే దీంట్లో హైజెనిక్ అనేది బేసిక్ అదయింది. ఎంత హైజెనిక్ ఉంటే నువ్వు అంత బాగుంటుంది అనేది నువ్వు అబ్జర్వ్ చేయి. నువ్వు ఇది ఈ హైజెనిక్నెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నువ్వు ఎంత రిచ్గా పోతుంటే నీ హైజెనిక్ అంత కనిపిస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేయి. నువ్వు సినిమా ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీస్ని చూడంగానే ఒక అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇందాక నువ్వు అన్నావు రాహు అన్నావు. ఎందుకు కనిపిస్తుంది అంటే, ఒక సెలబ్రిటీని చూడంగానే ఆయన వేసుకునే డ్రెస్సు, ఆయన పర్ఫ్యూము, ఆయన అటైరు, ఆయన చెప్పులు,
ఆయన హెయిర్ Attractive గా అనిపిస్తారు. అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చూడు, ఇప్పుడు చూడు. అవును అవును అవును. నువ్వు అదే సీఎం దిగిపోయిన వ్యక్తిని చూడు, సీఎం ఉన్నప్పుడు వ్యక్తి చూడు, ఒక మనిషిలో ఒక చార్మింగ్ అనిపిస్తుంది. అవును. అంటే మరి ఎందుకు వచ్చింది? గదే మనిషి కదా. అంటే వాళ్ళు మెయింటైన్ చేసే విధానం అదే. నేను చెప్తున్నా, ఆ అట్రాక్షన్ ఉంటేనే సమాజానికి మనం ఏదన్నా షో చేసుకోవాలనుకుంటే ఆ అట్రాక్షన్తోనే మనం షో చేసుకోవాలి. Okay. మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక సిగ్నేచర్, ఏదో ఒకటి సంథింగ్ సిగ్నేచర్, ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ తప్పులు చేయకుండా ఈ మధ్యన సమాజంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నువ్వు అడిగినావు సందర్భం అనుకో నీకు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. అమ్మాయితో లవ్వర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి ఆ అమ్మాయి వేస్ట్ అయినా సరే వితౌట్ హర్ కన్సెంట్, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయిని ముట్టుకునేటువంటి రైట్స్ ఎవరికీ లేవు. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ నువ్వు ఆ అమ్మాయికి డబ్బులు పే చేసి వేరే దేశంలో అయినా సరే, భారతదేశంలో అయినా సరే, నువ్వు ఒక అమ్మాయిని వేశ్యగా నీ రూమ్కు తెచ్చుకున్నా, నువ్వు ఆమె దగ్గరికి పోయినా, అక్కడికి పోయినాక ఆమెకు మూడు బాగా లేకపోతే దండం పెట్టి బయటికి రావాల్సిందే తప్ప, ఆమె కన్సెంట్ లేకుండా, ఆమె అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకోవడానికి లేదు. అన్నిటికంటే ముఖ్యం సొంత భార్య అయినా ఉదాహరణ 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న భార్య అంటే, నీకు 20 ఏళ్ళకు పెళ్ళి అయితే 25 ఏళ్ళు అంటే 45 ఏళ్ళు అంటే 45 ఏళ్ళల్లో నువ్వు 10,000 సార్లు ఫిజికల్గా అమ్మాయితో కలిసిన 10,001వ సారి నీ భార్య నిన్ను దూరం పెట్టింది అంటే నోరు మూసుకొని బయటికి పో. అంటే ఆమె కన్సెంట్ లేకుండా ఆమెను ముట్టుకునే రైట్స్ నీకు లేవు. అది కూడా రేప్తో సమానము. ఆమె కూడా పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి బొక్కలో వేస్తారు. సో ఈ నోకు ఎస్కు భారతదేశంలో తేడా తెలియకుండా పోతుంది పిల్లలకి. సో నేను అనేది ఏంటంటే, తెలుసుకోండి ఫస్ట్. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే, అమ్మాయిలకు గౌరవం ఇస్తే వస్తుంది. సో అమ్మాయిలకు గౌరవం ఇస్తే వస్తుంది. ఒక వేశ్య అయినా సరే ఆమె కావాలని తప్పు చెయ్యదు. ఆమె కుటుంబం కోసమో, ఆమె ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కోసమో, ఆమె సమాజంలో బ్రతకడం కోసమో, తన తల్లిదండ్రులను బ్రతికించడం కోసమో, తనను మోసం చేసిన ఒక విధవ నుండి తనను తాను కాపాడుకోవడం కోసమో అలాంటి పని చేస్తుంది. ఆమెకు కూడా రైట్స్ ఉంటాయి. సో ఆమెకు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆమెకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్నది మగవాళ్ళుగా. సో ఇక్కడ ఎంతసేపు ఆడదాన్ని ఒక ఆట వస్తువుగానో, ఒక సెక్స్ బొమ్మగానో చూడకుండా, నిన్ను కన్నది తల్లే, నీ ఇంట్లో ఉన్నది చెల్లే. సో ఈ ఆలోచన నీకు ఉండి ఒక మనం అందుకనే మనకు దేవత ఈ ప్రపంచంలో ఇంత మాట్లాడుతున్నాం కదా, ఏ దేవాలయంలో కూడా అమ్మాయి ఎందుకు పూజ చేస్తలేదు? కారణం ఏంటి అంటే, దేవత ఆడదే కాబట్టి ఆ దేవతను పూజించే రైట్స్ ఆడవాళ్ళకు లేవు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ దేవత. ఓకే ఓకే. అమ్మాయి ఇక్కడ మన భారతదేశంలో స్త్రీని అమ్మవారికి కొలుస్తాం కదా. సో అందుకని అమ్మవారికి పూజ చేయదు కదా. అందుకనే మగవాళ్ళు ఉంటారు గుళ్ళో పూజ చేయడానికి. ఓకే ఓకే. లేదు అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే, నెలసరి గురించి మాట్లాడకండి. నెలసరి పాయింటే కాదు, ఆ 3 రోజులతో అయ్యేదేం కాదు. చాలా మంది మాట్లాడతారు, అది వదిలిపెట్టు. జనరేషన్ బట్టి ఇప్పుడు పురోహితం చేస్తున్నటువంటి వాళ్ళు లేరా? నీకు అబ్జర్వ్ అయ్యి గుళ్ళో అర్చకత్వం చేసేవాళ్ళు లేరు, కానీ పురోహితం చేసేవాళ్ళు తెలంగాణలో 1000 మంది వెళ్తారు అమ్మాయిలు. పురోహితం వేరు. పురోహితం ఎందుకంటే ఆ 3 రోజులు ఆపుకోవచ్చు, కానీ అర్చకత్వం డైలీ చేయాలి. నువ్వు చెప్పే పాయింట్ ఓకే, బట్ జనరల్గా దీంట్లో అంతర్లీనంగా ఉన్నది ఇంకోటి ఏంటంటే, అమ్మాయిని మనము ఒక స్త్రీమూర్తిని అమ్మవారుగా పూజించే దేశం మనది. అందుకనే మనం మొక్కే 2 దేవతలు కూడా పార్వతీదేవి యోని రూపంలో మొక్కుతాము, శివుణ్ణి లింగాకారంలో మొక్కుతాము. 2 మనకు స్త్రీ పురుషులు ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవీ దేవతలుగా మనం గుర్తిస్తున్నాము. సో ఇదే పద్ధతి అందరికీ నేర్పిస్తే, అమ్మాయిని గౌరవించాలి అని నేర్పిస్తే, ఒక స్త్రీమూర్తిని గౌరవించాలని నేర్పిస్తే ఆటోమేటిక్గా నీకు అన్నీ వస్తాయి. కల్చర్ ఎక్కడి నుండో కాదు, నీ ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది. నువ్వు నేర్పియాలి ఫస్ట్. మనకు అది లేదు కదా, మనం ఎంతసేపు వేరే దృష్టితో చూస్తున్నాం కదా. సో ఈ పాశ్చాత్య సంస్కృతి వచ్చిన మైండ్ సెట్ మారాలి. మన మగవాళ్ళ మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.